గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్. ఆల్రెడీ నా గెటప్ చూసి నేను ఏ సినిమాకి వచ్చానో మీకు అర్థమైపోయి ఉంటుంది. అనగనగా ఒక రాజు మూవీ ఏదైతే ఉందో సంక్రాంతి రేసులో ఇదే లాస్ట్ మూవీ. అండ్ సినిమా ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నా మాటలో కాకుండా డైరెక్ట్ గా ఆడియన్స్ మాటలను వినదో నాతో పాటు వచ్చేయండి. నవీన్ పోలిశెట్టి ఎక్కడ ఉంటే అక్కడ నవ్వు ఉంటది. రాజుగారికే ఓటు. అన్ని మూవీస్ కన్నా చాలా బాగా తీశారు. మూవీ అయితే ఒక మెసేజ్, మంచి మెసేజ్ ఇచ్చారు జనాలకి. చాలా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా బాగుంది. చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. ఈ సంక్రాంతి విన్నర్ మాత్రం బాగుందన్న సినిమా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగా చేశారు. మూవీ చాలా బాగుందమ్మా. చాలా బాగుంది. వడ్డానం వెరీ గుడ్. చాలా బాగుందన్న. చాలా బాగుంది తమ్ముడు. సినిమా సూపర్. అంతా బాగుంది. చాలా బాగుంది. సూపర్ సూపర్ బాగుందమ్మా. చాలా బాగుందన్న. మేడం సినిమా బాగుంది. చాలా బాగుంది అన్న. మూవీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ గా అనిపించింది. ఎంటర్టైనింగ్ గా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. అది ఇరిపోయింది. మేడం గారు సినిమా సూపర్ గా ఉంది. సూపర్. బాగుంది. చాలా బాగుంది. బాగుందండి సినిమా. సంక్రాంతి పక్కన ఎన్నో సినిమా ఎలా అనిపించింది? బాగా అనిపించింది. నీకు నచ్చిందా? బాగుంది. మేడం గారు చాలా బాగుంది. చాలా బాగుంది. ఫ్యామిలీ బాగుంది. బాగుందండి. మీరు కూడా రాజులో ఉన్నారు. చాలా బాగుంది. సినిమాలో బాగుంది. బాగుంది. సినిమా మంచి ఫ్లోలో అలా ఫ్యామిలీతో వచ్చి నవ్వుకుండా చూడొచ్చు బ్రో. అంటే ఈ సంక్రాంతికి వచ్చిన రేస్ లో ఎవరు బాగా మంచిగా సంక్రాంతికి వచ్చిన దాంట్లో అంటే అన్ని చూసాము. మంచిగా ఫ్యామిలీతో రావాలి, నవ్వుకోవాలి మొత్తం. అంటే అది అలాగా బాగా నచ్చేస్తుంది. బాగుంది సినిమా. అంటే నవీన్ పోలిశెట్టి గారు ఈజీగా టికెట్ అయితే వర్త్. అన్నిటికన్నా ఇది బాగుంది ఇప్పటికి వచ్చిన వాటిలో. అంత కామెడీ ఉందండి. సినిమా అంతా కామెడీ, మొత్తం కామెడీ ఉంది. ఎండింగ్ వరకు కామెడీ ఉంది. చాలా బాగుంది. పర్వాలేదండి. ఓ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వచ్చి చూడొచ్చు. అలాగా సంక్రాంతికి అయితే మటుకు సినిమాలు అన్ని బాగానే ఉన్నాయి. నీట్ గా చూడొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు హ్యాపీగా. పర్వాలేదు. ర్యాంక్ పర్వాలేదు, బాగానే ఉంటుంది. 4 గ్రేడ్ ఉండదు, బాగానే ఉంటుంది ర్యాంక్. అది సూపర్ గుడ్. మూవీ అనిపించింది. చాలా బాగుంది. సంక్రాంతికి మంచి సినిమా వచ్చింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. శివశంకర్ గారు బాగుందంటే ఇంకా బాగుంటుంది. రెండు బాగుంది. చిన్న హీరోలు బాగుంది. మీరు బాగున్నారు. మంచి సినిమా. సినిమా ఎలా అనిపించింది? సినిమా ఎలా అనిపించింది సార్? సినిమా ఎక్సలెంట్ తమ్ముడు. ఓకే. మామూలు లేదు సినిమా అయితే. అంటే స్టోరీ పరంగా రొటీన్ గా ఉందని చెప్పి అందరూ అంటున్నారు కదా. రొటీన్ కాదు, చాలా ఎక్సలెంట్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ గా చూడొచ్చు. సినిమా ఎక్సలెంట్. చాలా బాగుంది. సార్ సినిమా ఎలా బాగుంది. సినిమా ఎలా అనిపించింది? సినిమా బాగుంది బాబు. బాగా చేశాడు కుర్రాడు. సార్ సినిమా బాగుందండి. గుడ్. సంక్రాంతి బాగుంది. సూపర్ సూపర్. చాలా బాగుందండి. సినిమా ఎలా అనిపించింది? బాగుంది. ఎలా అనిపించింది మూవీ? సూపర్ గా ఉంది మూవీ. ఎంటర్టైనింగ్ మూవీ.
ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి చూడొచ్చు. పండక్కి కరెక్ట్ మూవీ వచ్చింది. చాలా బాగుంది. నవీన్ గారు యాక్టింగ్ ఇవన్నీ ఎలా అనిపించాయి? నాకైతే చాలా నచ్చింది. నేను నవీన్ ఫ్యాన్ కాదు కానీ ఇప్పుడు ఫ్యాన్ అయిపోయాను. చాలా బాగుంది మూవీ అయితే. అంటే సినిమా స్టోరీ ఏదైతే ఉందో కొంచెం రొటీన్ గా ఉందని చెప్పి అందరూ అంటున్నారు. అలా నాకేమి రొటీన్ అనిపించలేదు. చాలా బాగుంది, ఎంటర్టైనింగ్ గా. సాంగ్స్ ఇవన్నీ కూడా ఎలా అనిపించాయి? సాంగ్స్ కూడా నాకైతే అసలు నవ్వు ఆపుకోలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా బాగుంది. సో ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు మూవీకి? అవుట్ ఆఫ్ 5 చెప్పండి. 5 ఇచ్చొచ్చు. 5 out of 5. చాలా బాగుంది. అంటే మీనాక్షి చౌదరికి ఎలా చేస్తారు? లాస్ట్ టైం సంక్రాంతికి వస్తున్న మూవీతో వచ్చారు, ఈసారి ఈ సినిమాతో వచ్చారు. ఈసారి కూడా బాగానే చేశారు. లాస్ట్ టైం ఎలా ఉంది ఇప్పుడు అలాగే ఉంది యాక్టింగ్. అసలు ఏమీ రావు రమేష్ గారి క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ గా ఉంది? కామెడీగా చాలా బాగుంది, నచ్చింది అయితే నాకు. కమిడియన్స్ కూడా వాళ్ళే ఉన్నారు కొంతమంది, సో ఆ ఫీల్ వచ్చింది అనమాట. బట్ కామెడీ వర్కౌట్ చేశారు. చంద్ర మహేష్ కనిపించేసరికి యా, కొంచెం కామెడీ కూడా ఆ ట్రెండ్ ఆ టైప్లోనే ఉంది, ఆ జోనర్లోనే ఉంది. సో నచ్చి పర్లేదు మూవీ. ఓకే, మీకు ఎలా అనిపించింది? బాగుంది మూవీ, నైస్. కామెడీ వర్కౌట్ అయిందా మీకు? పర్లేదు అంటే మరీ expectations అయితే పెట్టుకోవద్దు. ఇట్స్ నైస్ మూవీ. థ్యాంక్ యూ. మంచిగా ఉంది సినిమా. ఫ్యామిలీ పరంగా అయితే ఒక ఎన్నికల గురించి కొంచెం ఉంది, బాగుంది కామెడీగా. హిట్ ఇదే బాగుంది. ఇంకా నవీన్ పోలిశెట్టి యూజువల్లీ డ్యాన్స్ ఎక్కువ చేయరు, కానీ దీనిలో ఒక 2-3 డ్యాన్స్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. జాతిరత్నాలు టైప్ ఏ మూవీ. కామెడీ అండ్ అన్నీ ఉన్నాయి, కామెడీ, రొమాన్స్, ఇంకా బాగుంది. సాంగ్స్ కూడా బాగున్నాయి, క్యాచీ ఉన్నాయి, డ్యాన్స్ నెంబర్స్ ఉన్నాయి, ఒక 2-3 నెంబర్స్ ఉన్నాయి. సో యా, బాగుంది మూవీ. నేను చెప్తే అది కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిపోతుందండి, ఎందుకంటే నవీన్ పోలిశెట్టి గారు నేను చాలా క్లోజ్. సో నేను చెప్తే అది ఎందుకు అని, కానీ మూవీ మాత్రం చాలా బాగుందండి, అది మాత్రం 100% మూవీ బాగుందండి. అనగనగా ఒక రాజు సినిమా టైటిల్ ఎలా ఉందో సినిమా కూడా అంత బాగుంది. ముందుగా డైరెక్టర్ గారికి సూపర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే డైరెక్టర్ గారు ఇప్పుడున్న జనరేషన్లో కామెడీ అంటేనే చాలా మంది ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడున్న కామెడీ ఎంత బాగుంటుందంటే, ఇప్పుడు మన అనిల్ గారి సినిమా, మన చిరంజీవి గారు కూడా కామెడీ చాలా బాగుంది. దాని తర్వాత మళ్ళీ ఇది ఒక కామెడీ చాలా బాగుంది సినిమా. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, డైరెక్టర్ గారికి కెరియర్లో ఇది ఒక మంచి బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. జాతిరత్నాల తర్వాత హీరో గారికి మళ్ళీ ఇది ఒక బిగ్ సినిమా అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకోటి సంక్రాంతి సందర్భంలో వచ్చిందంటే ఇంకా ఆయన లక్ అని చెప్పొచ్చు, ఇంకేం చెప్పలేము. సినిమా మాత్రం మూత మోగిపోయింది. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలకు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఒక ఫ్యామిలీ, ఒక హీరో అనిపించుకుంటూ ఈ సినిమా నుంచి ఒక ఫ్యామిలీ హీరో అనిపించుకుంటూ హీరో గారు అంతా బాగుంది. ఇంకా నెక్స్ట్ రాబోయే సినిమా ఇంకా బాగుండాలి. బ్లాక్ బస్టర్ సినిమా సూపర్, చాలా బాగుంది బ్రో. ఫెంటాస్టిక్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఈసారి మాత్రం. నవీన్ పోలిశెట్టి కామిక్ టైమింగ్ మాత్రం అమేజింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ కామెడీ, ఎవ్రీ పంచ్ డైలాగ్ మాత్రం ఫెంటాస్టిక్. సెకండ్ హాఫ్ వచ్చేసి కంప్లీట్లీ ఒక మోరల్ ఎమోషనల్ రైడ్ అనమాట. సో చాలా చాలా బాగా అనిపించింది అండి. నాకేమనిపిస్తుంది అంటే, జాతిరత్నాలతో కంపేర్ చేస్తే నవీన్ పోలిశెట్టి ఎవాల్వ్డ్ యాజ్ అన్ యాక్టర్ అనిపించింది. యా, చాలా చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది యాక్టింగ్లో. నవీన్ పోలిశెట్టి ట్రూలీ షైన్డ్ ఇన్ ఫిల్మ్ యాక్చువల్లీ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా యాక్చువల్లీ చాలా బాగుంది కంపేర్డ్ టు ది ప్రీవియస్ మూవీస్. ఈ మూవీలో హీరోయిన్ కానీ అందరు సపోర్టింగ్ యాక్టర్స్ కానీ చాలా ఫెంటాస్టిక్. నరేషన్ కూడా ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఒక జాయ్ఫుల్ రైడ్గా వెళ్ళిపోయింది. అండ్ అసలు ఎక్కడ బోర్ అనేది లేకుండా కంప్లీట్లీ ఎంగేజింగ్, కంప్లీట్ కామెడీతో చాలా క్లీన్ సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఎండ్లో కొంచెం ఎమోషనల్ ఉండేది, బట్ ఆ ఎమోషనల్లో కూడా నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ వాజ్ రియలీ గుడ్. ఏ ఫిలింలో ఆ ఎమోషనల్ చూపించలేదు, బట్ ఈ ఫిలింలో కొంచెం అన్నీ కూడా బ్యాలెన్స్గా బాగున్నాయి. ఫైట్ ఉంది, లేదు నాట్ ఎట్ ఆల్, ఫుల్ ఎంటర్టైనింగ్. అండ్ డైలాగ్స్ అయితే చెప్పొద్దు. నవీన్ పోలిశెట్టి బాగుందండి, బాగుంది. రొటీనే లేదు, కొత్తగా ఉంది. అండ్ ఆ కామెడీ వైస్ అయితే సూపర్. కామెడీ ఎలా ఉంది? కామెడీ సూపర్, ఇంకా అక్కడ పేరు పెట్టలేదు. కామెడీ అయితే సూపర్ ఉంది. హీరోయిన్. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, సూపర్ హిట్. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. యా, ఇప్పుడే అనగానే ఒక రాజు చూశాను బ్రో. రాజుగారి మ్యాజిక్ చాలా బాగా రిపీట్ అయింది సినిమాలో, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కామెడీ బాగుంది,
సెకండ్ హాఫ్ కొంచెం స్టోరీ ఇంట్రెస్టింగ్గా తీసుకున్నారు, చాలా బాగా అనిపించింది. ఆ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత అంటే ఎప్పుడు వచ్చినా నాగవంశి గారికి డిసప్పాయింట్ అయ్యేది, ఈ సినిమాతోటి హిట్ కొట్టాడు నాగవంశి మామ, చాలా బాగా అనిపించింది. ఫైట్స్ 2-3 ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి ఫైట్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టుకోండి. జస్ట్ ఫన్, నీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే అనగనగా ఒక రాజుకి వచ్చేయండి, చాలా బాగుంది. మీనాక్షి చౌదరి చాలా అందంగా ఉంది స్క్రీన్ మీద, సో తనకు ఇచ్చిన పరిధిలో తను చాలా బాగా యాక్ట్ చేసింది. బట్ వన్ మ్యాన్ షో అంటే మన నవీన్ పోలిశెట్టే, తన పంచెస్ తోటి తన కామెడీ డైలాగ్ తోటి సినిమా బాగా రాణించారు, చాలా బాగుంది బ్రో. అంటే ఏ సాంగ్ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఆ 2 సాంగ్ మా సాంగ్స్ చాలా బాగుంది. లాస్ట్లో ఐటమ్ సాంగ్ కూడా బాగుంది, చాలా బాగుంది. డైరెక్షన్ కూడా బాగుంది. లేదండి క్రింజ్ ఏం లేదు సినిమాలో. అంటే కొన్ని డైలాగ్స్ మనకు కొంచెం చిన్నగా కొంచెం ఏదో అనిపిస్తుంది తప్ప మొత్తం అలాంటి డైలాగ్స్ అయితే సినిమాలో మొత్తం లేవు. అందరూ అంటే ఎవరికి ఇచ్చిన పాత్రలో లేదు ఎవరికి ఇచ్చిన పాత్రలో వారు బాగా నటించారు. బట్ ఏంటంటే నవీన్ గారిది 1 మ్యాన్ షో. సో 1 మ్యాన్ షో ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే కొన్ని ఎంటర్టైన్మెంట్లో కొన్ని ఫన్ పేర్లేదు, సో అదొకటి మిస్ అయింది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. లాస్ట్లో చాలా బాగుందండి ఎమోషన్. మనం కూడా కనెక్ట్ అవుతాం ఈజీగా. అంటే ఆయన చేసే యాక్టింగ్కి ఎప్పుడు ఫన్గా నవ్వించే నవీన్ పోలిశెట్టి లాస్ట్ కొంచెం అంటే బాగా ఎమోషనల్ చేయడు, లైట్గా మనం తడబడతాం, మనం కూడా ఓకే ఎమోషనల్ అవుతున్నాం అని అనిపిస్తుంది మనకు. సో అలా అనిపించింది మనకి. సంక్రాంతి సూపర్ హిట్ అనుకోవచ్చు, ఒక నవీన్ పోలిశెట్టికి ఒక హిట్, సూపర్ హిట్ అనుకోవచ్చు. సినిమా సూపర్ అన్న. ఫస్ట్ పిక్చర్ మెగా స్టార్టింగ్, సెకండ్ పిక్చర్ ఇదే సంక్రాంతి. పాటలు సింపుల్, భీమవరం పాట హిట్. వాళ్ళు చేసిన సింపుల్ చేసిరు, ఎక్స్పోజింగ్ అవన్నీ లేకుండా ఫ్యామిలీ కూడా వచ్చే సినిమా. సంక్రాంతి అనిపించింది సినిమా, అంత సంతోషం సంక్రాంతి అనిపించింది మాకు. ఏం లేదన్న, ఫస్ట్ హాఫ్ హైలైట్, సెకండ్ హాఫ్ ఇంకో హైలైట్. రాజకీయం హైలైట్ దింపాలి అనేది దింపి చూపించారు. రాజకీయం 20 కోట్లు తీసుకోంటాడు, 20 కోట్లు తీసుకోంటాడు, దానికి 300 కోట్లు ప్రాజెక్ట్ వస్తుంది. అదొక సెంటిమెంట్. అది హీరో తెలుసుకొని వాని ఆఖరి హీరోని ఇల్లు అమ్ముకొని కూడా మళ్ళా 300 కోట్లకు సెట్ అయిపోయిందా. అట్లాంటి డైరెక్టర్ మాత్రం మెచ్చుకోవాలి. అనగనగా ఓ రాజు వస్తుంది 100%, చాలా బాగుంది సినిమా. తప్పకుండా చూడాల్సిన ఫిల్మ్ ఇది. పిల్ల పాపలతోటి లవర్స్ చూడొచ్చు, పిల్ల పాపలు చూడొచ్చు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అన్న, చాలా బాగుంది. ఒక జాతి రత్నాల తర్వాత ఇంత మంచి ఇచ్చినందుకు తెలుగు ఆడియన్స్కి చాలా రుణపడి ఉంటారు ప్రతి ఒక్కరు. నేను ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను, హ్యాట్రిక్ హిట్ కొట్టినందుకు చాలా బాగుంది. నవీన్ పోలిశెట్టి గారు, నేను, మన సితార్ ఎంటర్టైనర్ నాగవంశి గారు, మీ ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. మీకు అవసరమైతే చూపెడతాను ప్రూఫ్, ఇదిగోండి. నవీన్ పోలిశెట్టి గారికి పర్సనల్గా కలిసి నేనైతే మాట్లాడతాను తర్వాత, ఎందుకంటే ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నారు, ఆయన కళ్యాణ్ భీమవరంలో ఉన్నారు. కలుస్తారు. నవీన్ పోలిశెట్టి అన్న ఎక్కడన్నా చూడు మన వీడియో, మన ఫ్రెండ్స్ అని వీళ్ళందరూ చెప్పండి, అర్థమైందా? సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ అన్న. రెగ్యులర్ రొటీన్ కామెడీ చాలా నీట్గా స్టోరీకి సింక్ అయ్యేలాగా, జనాలు ఫీల్ అయ్యేలాగా, హ్యాపీగా జెన్యున్గా నవ్వుకునేలాగా ఉన్నాయి ఆ కామెడీ సీన్స్. సో అది యాడెడ్ బోనస్. అండ్ మీనాక్షి చౌదరి గారు, ఏం చెప్పాలండి మీ గురించి? ఆఫ్టర్ లక్కీ భాస్కర్ మీరు కూడా చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమాతో వచ్చారు. అండ్ మీరు క్యారెక్టర్స్ చూస్ చేసుకునే పద్ధతి నాకు భలే ఇష్టం. సో సినిమా త్రూ అవుట్ ఉంటుంది మీనాక్షి చౌదరి గారు, ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నవీన్ పోలిశెట్టి గారి కామిక్ టైమింగ్ అనుకుంటే మీనాక్షి చౌదరి గారి కామిక్ టైమింగ్ కూడా యాడ్ అవుతుంది ఈ సినిమాలో. ఆవిడ క్యూట్నెస్, ఆవిడ ఇన్నోసెన్స్, ఆవిడ గ్లామర్, ఆవిడ పంచలేసే పద్ధతి, ఇద్దరు ఒకరినొకరు టీస్ చేసుకునే విధానం, అండ్ నాట్ జస్ట్ కామెడీ, వీళ్ళిద్దరూ కలిసి ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక ఎమోషనల్ సీక్వెన్స్లో యాక్ట్ చేస్తారు బాస్. ఆ ఎమోషనల్ అన్న అసలు నవీన్ పోలిశెట్టి గారి మూవీ మామూలుగా లేదు. స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే ఆ సినిమా ఎండింగ్ దాకా నాన్ స్టాప్ కామెడీ మూవీ అన్న, మామూలుగా లేదు. ఈ సంక్రాంతి బరిలో విన్నర్ ఎవరంటే నవీన్ పోలిశెట్టి గారు అన్న. ఎక్సలెంట్ కామెడీ టైమింగ్, ఒక నటకిరీటిని మైమర్పిస్తారండి. అమ్మో సినిమా మామూలుగా లేదు భయ్యా, మామూలుగా లేదు. కామెడీ అసలు జాతి రత్నాల తర్వాత నవీన్ అన్న సూపర్ డూపర్ ఇట్టు కొట్టిండు భయ్యా, మామూలు సినిమా కాదు ఇది. సూపర్ ఎక్సలెంట్.
పొట్ట పగిలిపోయింది నిజంగా అన్నా. నవీన్ పొలిసెట్ అన్న ఈ సంక్రాంతికి నువ్వే నెంబర్ 1 అన్న. ఈ సినిమా ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో వేశారంటే 1000 కోట్లు పక్కా అంతే. ఈ సినిమా చూస్తున్న సేపు ఒకటే కామెడీ. లాస్ట్ లో మెసేజ్ ఇచ్చాడు భయ్యా. ఏం మెసేజ్ ఇచ్చాడు భయ్యా? సోషల్ మీడియాని ఎవరు నమ్మకండి, సోషల్ మీడియాలో చెప్పే మాటలు కానీ ఓట్లు కానీ వేయకండి అని చెప్పి బా ఏం మెసేజ్ భయ్యా. హీరోయిన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది అనమాట. సాంగ్స్ ఉన్నాయి భయ్యా. భీమవరతారు కదా చూడదు కిచ్చుడు అయిపోయాడు సినిమా చూసి. నవ్వుతానే ఉన్నాం భయ్య. సినిమా చూస్తున్న సేపు నవీన్ పొలిసెట్ అన్న ఇది ఒక 1 man షో అంతే. ఇది అన్నకి ఇది ఖచ్చితంగా ఈ సంక్రాంతికి రాజు ఎవరంటే అనగనగా ఒక రాజు అంతే. ఈ సంక్రాంతికి అన్న ఇండస్ట్రీ కొట్టేశాడు. ఈ సినిమాలు ఎన్నో వచ్చినాయి పోయినాయి, కానీ ఇలాంటి సినిమా ఇంతవరకు ఏ సంక్రాంతికి రాలా అంతే. ఒక్కసారి మీరు థియేటర్కు చూడండి, మీరు పెట్టిన డబ్బులకి న్యాయం జరుగుతుంది మీకు అంతే. నేను చెప్తాను 100% గ్యారంటీ. ఈ సినిమా బాగలేదు అని చెప్పండి ఒక్కరైనా ఈ సినిమా బాగలేదని చెప్పారంటే వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తా, నేను డబ్బులు ఇస్తా వాళ్ళకి. ఎంత బాగుంది భయ, ఎంత బాగుంది సినిమా చూస్తానని సేపు అబ్బా నవ్వి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ అబ్బా పడిపోతున్నారు భయ అంతే. ఈ సంక్రాంతికి నెంబర్ ఏందన్నా రేటింగ్ భయ అన్న సినిమాకి 10కి 10 ఇవ్వాల్సిందే భయ అంతేనా. ఇది బలవంతం కాదు, ప్రేమతో అభిమానంతో మేమంతా చేస్తున్నాం. నవీనానికి పెద్ద ఫ్యాన్స్ అయిపోయినాం అంతే. ఇంకా సినిమా చూస్తున్నాం సేపు అబ్బా ఏం కామెడీ ఫుల్ కామెడీ అంతే. కామెడీ కావాలంటే, మీరు నవ్వుకోవాలంటే, సరదాగా కాసేపు గడపాలంటే మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే మీరందరూ కామెడీగా సరదాగా కాసేపు నవ్వుకోవాలంటే ఈ సినిమాకి రండి. ఖచ్చితంగా మీరు సాటిస్ఫాక్షన్ అవుతారు, గ్యారంటీ పక్కా అంతే. అనగనగా ఒక రాజు సినిమా చూశాను భయ్య. ఈ సంక్రాంతికి రాజు అనగనగా ఒక రాజు అంతే. సినిమా చూస్తారని సేపు ఫుల్ కామెడీ. మీరు ఒక్కసారిగా నా సంక్రాంతి పండక్కి ఈ థియేటర్లకు రండి. ఈ సినిమా చూసారంటే మాత్రం మీకు ఫుల్ భోజనం, అరిసెలు, బొప్పట్లు, జంతికలు ఏమంటారు సంక్రాంతికి పెట్టే వంటకాలన్నీ పిండి వంటలన్నీ అన్న పేడేసాడు అంతే. ఈ సంక్రాంతికి మీకు ఫుల్ నిలుసు వడ్డిచ్చేసాడు అంతే. సంక్రాంతికి మీరు సంక్రాంతి పండగ జరుపుకోవాలంటే అనగనగా ఒక రాజు సినిమా థియేటర్లో జరుపుకోండి చాలు కదనక. ఈ సినిమాకి 1000 కోట్లు పక్కా. భీమవరం బాలుమా బాగా పెంచిపోయామా, సినిమా ఇట్టు కొట్టామా. అండ్ నవీన్ పోలిశెట్టి గారి నుంచి కామెడీ, ఎంటర్టైన్మెంట్, మీనాక్షి చౌదరి గారు పెర్ఫార్మెన్స్ కానీ, రావు రమేష్ గారు, చెమ్మక్ చంద్ర గారు, సో ఒక్కళ్ళు కాదు సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తారు సినిమాని. అండ్ సాంగ్స్ బాగున్నాయి. బాల్మా సాంగ్ అయితే అదిరిపోయింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషన్ ఉంది, సెకండ్ హాఫ్లో ఎమోషన్ ఉంది. కొత్త కథలు లేవు, మళ్ళీ చెప్తున్నా, కథలు కొత్త అడక్కండి, కొత్త కథలు రావు, కొత్త కథలు లేవు. ఇది మనకు చూస్తే పాత రెఫరెన్స్ పందెం సినిమా గుర్తొస్తుంది జాదుబాబు గారిది. కాకపోతే పందెం సినిమా అయినా ఈ టెక్నాలజీకి తగినట్టు, ఈ రోజుకి తగినట్టు మార్చి తీశారు. సో ఒక మంచి ఎంటర్టైనర్. ఫ్యామిలీ సినిమాలు కావాలి అని అడుగుతున్నారు కదా, ఫ్యామిలీ కోసం సినిమా వచ్చింది. రండి థియేటర్కి రండి, వైబ్ అవ్వండి. సంక్రాంతి పండుగని థియేటర్లో ఎంజాయ్ చేయండి. అందరూ చూడొచ్చు. ఎవ్వరు డబుల్ మీనింగ్ డైలాగులు కానీ, వల్గర్ వర్డ్స్ కానీ ఏం లేవు. అందరూ చూసే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. బీజిఎం బాగుంది. అంటే ఫ్యామిలీ సినిమాకి ఎలా కావాలో అలా ఉంది. హై ఇచ్చే సినిమాలకి దాని బీజిఎం దానికి ఉండాలి, దీని ఫ్యామిలీ సినిమాలకి ఫ్యామిలీ బీజిఎం ఫ్యామిలీకి ఉండాలి. సో ఇది ఎలా కావాలో అలాగే ఇచ్చారు, ఏది తక్కువ లేదు. నాకు 4 విన్నర్ అన్న, నాకు 4 సినిమాలు నచ్చినాయి. ఫస్ట్ అయితే 2 సినిమాలకి ఇస్తా. మనశంకర్ వరప్రసాద్ గారు, రాజాసాబ్ అందరూ నెగిటివ్ చేస్తున్నారు కానీ నాకు చాలా నచ్చింది సినిమా. సెకండ్ హాఫ్ నేను ఎంజాయ్ చేసినంత నాకు తెలిసి ఎవరు ఎంజాయ్ చేయరేమో. అందులో సెకండ్ టైం చూసాను మళ్ళీ సీన్స్ యాడ్ చేసిన తర్వాత, అది ఇంకా వైబ్ అయ్యాను. సో రాజాసాబు, మనశంకర్ వరప్రసాద్ గారు 2 ఒకటే ప్లేస్. భర్త మహాశైలకు విజ్ఞప్తి ఇది కూడా ఒకటే ప్లేస్. ఏది తక్కువ లేదు, ఏది ఎక్కువ లేదు. ఫస్ట్ సెకండ్ ప్లేస్ అని లేదు, అన్ని ఫస్ట్ ప్లేసే, అన్ని ఎంటర్టైనర్సే. థియేటర్లో ఫ్యామిలీతో చూసే సినిమాలే. ఏది వల్గర్ కామెడీ కానీ, వరస్ట్ డైలాగులు కానీ, డబుల్ మీనింగ్ ఇంపాక్ట్స్ కానీ ఏవీ లేవు. రండి సినిమాల్ని థియేటర్లోనే వైబ్ అవ్వండి. ఓటీటీలో చూసుకుందాం, ఇంట్లో కూర్చుందాం, మన కోసం ఖర్చు పెట్టి తీస్తున్నారు, మనం వస్తామని. రండి, మంచి ఫ్యామిలీ సినిమాలు వచ్చే థియేటర్లో ఎంజాయ్ చేయండి. 100% 150 కోట్లు మాత్రం కలెక్ట్ చేస్తుంది. మ్యాట్ స్క్వేర్, జాతి రత్నాలు ఇవేమి పరిగినావు, దానికి మించి ఉన్నాయి ఆ సినిమా మాత్రం. నాకైతే చాలా చాలా చక్కగా నచ్చింది. వల్గర్ డైలాగ్ ఏడలేవు, పంచులు మాత్రం గట్టిగా ఇచ్చినాయా. జై హింద్, థ్యాంక్ యూ. జై హింద్, జై పైస్పెకే. సో ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలిసి, ఫ్యామిలీ అందరు కలిసి మంచిగా థియేటర్కి వచ్చి ఒక 3 గంటలు చక్కగా నవ్వుకొని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అనమాట.
మనశంకర్ వరప్రసాద్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మంచి అదొక హై మూమెంట్స్ వస్తుంది. దీనిలో ఏంటంటే మంచి కామెడీ, మంచి ఇట్లా ఆవకాయ లాంటి సినిమా అనమాట. ఇది తిన్నప్పుడు హాయిగా ఎట్లా ఉంటుందో అట్లా ఉంది, ప్రశాంతంగా వెళ్ళిపోతుంది సినిమా అంతా. సో చూసారు కదా, ఫైనల్ గా నవీన్ పోల్శెట్టి గారు అయితే సంక్రాంతికి ఒక మంచి పందెం కోడి లాంటి సినిమా అయితే దింపారు. అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ రివ్యూస్ కావాలనుకుంటే ఐడ్రీమ్ మీడియా ఛానల్ అయితే ఫాలో అయిపోండి.